చెప్తా నా కొడుకులను బిగ్ బాస్ తీసుకోకండి తీసుకుని కూడా తను అన్నాడు లఫ్ట్ గేమ్ లఫ్ట్ నువ్వు లఫ్ట్ అంటే ప్రతిసారి వల్గైట్ గా మాట్లాడు హక్కులు వేయటాలు ఈ పద్ధతి లేకుండా ఉండటాలని బిగ్ బాస్ నచ్చలేదు అంటే నువ్వు తప్పేయాలి నేను తప్పేయాలని ఓవరాక్ట్ చేస్తాడు. బిగ్ బాస్ నువ్వు ఏం టాస్క్ ఇస్తావు లఫ్ట్ టాస్క్ ఇస్తున్నావు లఫ్ట్ గేమ్ ఒక స్పోర్ట్ గా మాట్లాడ తప్పు కాదు. బిగ్ బాస్ చాలా పర్సనల్ గా మాట్లాడాలి. బిగ్ బాస్ నువ్వు ఏం టాస్క్ ఇస్తావు లఫ్ట్ టాస్క్ ఇస్తున్నావు లఫ్ట్ గేమ్ అంటే నిజంగా బిగ్ బాస్ మాట్లాడడం వల్ల సో నిజంగా అబ్బాయి ఈ రకంగా మాట్లాడడం వల్ల నిజంగా కంప్లీట్ గా అంటే ప్రజలకు ఏమి ఇస్తున్నాను యాజ్ ఎ కంటెస్టెంట్ గా ప్రజలకు ఏం నేర్చుకున్నావు ఆన్లైన్ కాదన్నా చాలా మంది బిగ్ బాస్ లైఫ్ ఇచ్చిందన్న. సో ఆ రకంగా ఉండాలి కానీ నేను నచ్చింది చేసుకుంటూ పోతా ఆ మాట నిన్న కూడా చాలా డిఫరెంట్. నిన్న బిగ్ బాస్ క్లియర్ గా లైన్ లో నిలిచిపెట్టి అందరిని నిలిచిపెట్టి సో ఇది నా షో ఇది నా ఇల్లు నా రూల్స్ చెట్లు ఉండాలని బిగ్ బాస్ చెప్తాడు. అప్పుడు కూడా సారీ బిగ్ బాస్ అన్నాడు. సోనా చెప్తాడు అరే నువ్వు తప్పేసినట్టు సారీ ఇప్పుడు అంటే నువ్వు తప్పేయాలి నేను తప్పేయాలని ఓవరాక్ట్ చేస్తాడు. సో లోపలికి సూపర్లో చూస్తేనే బెడ్ మీద అనుకుని ఒక నేను తప్పు మాట్లాడంటే నేను కన్ఫెషన్ నువ్వు పిలిచేటాడు మీరు కాబట్టి నేను కాదంటాడు. సో నువ్వు బిగ్ బాస్ దగ్గర తప్పించుకున్నావు 10 దగ్గర తప్పించుకున్నావు కానీ నాగార్జున దగ్గర తప్పించుకోలేవు. ఈ రోజు 90 రాడి దింపాడు పైన అనుకున్నా ఆల్రెడీ నిన్న అనుకున్నా ఒక 100 తిట్లు రాసుకొస్తాను అనుకున్నా 100 తిట్లు రాసుకొచ్చి 200 రాసుకొచ్చి నిజంగా మంచిగా గూటం నింపిన ఫీలింగ్ గురువుకు గూటం నింపినట్లే నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలో కనిపి నిన్నైతే చరిత్ర ఫస్ట్ టైం నిజంగా ఇవ్వాలి. ఎందుకంటే మీరు చూడండి బిగ్ బాస్ టాస్క్ అంటే ఇవ్వడం కూడా మంచిదే నా టాస్క్ ఇవ్వడం కూడా. సో లోపల నెగిటివ్ అయినా ప్రజలు పాజిటివ్ అవుతుంది. ఇది అంత కాదు లోపల నెగిటివ్ అయినా బయట నెగిటివ్ అయినా ఇటువంటి వ్యక్తి బిగ్ బాస్ ఏం యూజ్ అంటే ప్రతిసారి వల్గైట్ గా మాట్లాడటం హక్కులు వేయటాలు ఈ పద్ధతి లేకుండా ఉండటాలని బిగ్ బాస్ నచ్చలేదు. అంటే హగ్గులకి పక్కన పెట్టేసాను నన్న బిజినెస్ కానీ టాస్క్ కాలేదు చీఫ్ గా ఓడిపోయాడు. ఆయన ఓడిపోవడం వల్ల వాళ్ళున్న టీమ్ కి కూడా పాపం చీఫ్ అయ్యే ఛాన్స్ లేకపోయింది. పాపం మణికంఠ గానీ మన యష్మి కానీ ప్రేరణ కానీ సో దాని వల్ల యాజ్ చీఫ్ గా ఫెయిల్ అయ్యింది యాజ్ కంటెస్టెంట్ గా ఫెయిల్ అయిన ఉద్దేశంతో నిజంగా నేను బిగ్ బాస్ కోరుకుంటే ఇట్లాంటి చెత్త నా కొడుకులను బిగ్ బాస్ తీసుకోకండి తీసుకుని కూడా 100% కాదన్నా ఏం బిగ్ బాస్ నీకు అన్నం పెట్టిన సున్నం పెట్టే బుద్ధి నీకు ఉందా అన్న పైన పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ నువ్వు ప్రతి మాట బూతు నీతో అంటే మళ్ళీ బూతు మాట్లాడతావు అంతేగా అన్న నీకు అన్నం పెట్టినా సున్నం పెట్టే టైప్ అనిపించే ఫీలింగ్ అనేది. సో మీకు తను సిద్ధిపై నుంచి వచ్చాడు నేను సిద్ధిపై నుంచి చాలా వచ్చాను పల్లె person ఆయన ఏదైనా బిగ్ బాస్ ఆపోజిట్ మాట్లాడా బిగ్ బాస్ కాల్ మొత్తుకుంటాను బిగ్ బాస్ నీ వల్ల లైఫ్ వచ్చినా పల్లె person ఎన్నోసార్లు మొత్తుకోండు. నీ ఏరియా నీ డిస్ట్రిక్ట్ వచ్చిన వ్యక్తికి అంత రెస్పెక్ట్ ఉంటే నీకు రెస్పెక్ట్ లేకపోవడం ఏం పద్ధతిగాను అది యాజ్ కంటెస్టెంట్ ఫెయిల్ అయ్యా అవును కదా ప్రజలలో అదంతా దొంగ నాటకాలు ఎందుకు ఆడుతున్నాం. బిగ్ బాస్ క్లియర్ గా చెప్పాడు గేట్ ఓపెన్ చేసి అరే బాబు మీరు నా ఇల్లు నా రూల్స్ మీకు నచ్చుతూనే ఉండని చెప్పాడు. చెప్పినప్పుడు కూడా దొంగచాట దొంగను చూపాడు కింది చూస్తాడు అరే నీకు తప్పేయాలన్నట్టు. సో నేను చెప్పి క్లియర్ సో అరే నువ్వే చెప్పినారా సారీ చెప్పినా అంటే అప్పుడు దొంగ దాచుకున్నట్టు కావాలండి. సో నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా. అంటే బిగ్ బాస్ అవునా కదా కొన్నిసార్లు బ్యాడ్ ఉంటుంది మైనస్ ఉంటాయి ప్లస్ ఉంటాయి కానీ బిగ్ బాస్ కు చాలా పర్సనల్ గా మాట్లాడు. బిగ్ బాస్ కి ఏమంటాడు అలా పిల్లల దగ్గర కొట్టాడు వచ్చినట్టు నా కోపం ఆమె చూపుతాడు అన్న నువ్వు అన్న కాదన్న బిగ్ బాస్ స్క్రిప్ట్ అయినప్పటికీ బిగ్ బాస్ వాయిస్ ఇచ్చడానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది అన్న అన్న కాదన్న నువ్వు అన్న ఆ మాట ఎవరైతే బిగ్ బాస్ వాయిస్ ఓడిస్తున్నా వాయిస్ జరుగుతుంది. సో ఆ రకంగా యాజ్ ఎ బిగ్ బాస్ టీమ్ గా నాకైతే రెస్పాన్సిబిలిటీ. సో నాకు కూడా చాలా బాగుంది అనిపించింది రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందే ఇట్లాంటి వాళ్ళకు. తను అన్నాడు లఫ్ట్ గేమ్ లఫ్ట్ నువ్వు లఫ్ట్ నీకు మంచి లైఫ్ వచ్చిందని ఉపయోగించకుండా ప్రతిసారి నువ్వు గేమ్ బిగ్ బాస్ నువ్వు ఆడో నీ పక్కన ఆడి ఐఎమ్ డన్ నేను గేమ్ ఆడా అంటాడు. ఏమైనా తయారవడానికి కారణం సోనియా అంటారు కొంతమంది మీరేమంటారు. సోనియా కాగానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఆన్లైన్ కాదని కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. తను ఏమంటున్నా అంటే నిఖిల్ ఉన్నాడు నా పక్కన పృథ్వీ ఉన్నాడు నా వెనకాల అందరూ వాచ్ చేస్తే సోనియా ఉంది. సో ఆ రకంగా ఫీల్ అయ్యారు కానీ వాళ్ళు ఎవరేం చేయరు 100% నీకు నచ్చలేదు బిగ్ బాస్ లోపల ఫెయిల్ అయ్యా బయట కూడా ఫెయిల్ అన్న పృథ్వీరాజ్ వెళ్ళిపోయింది నా పాప 100% తను బయటకు వెళ్ళిపోతాడు. తన అగ్రెసివ్ చాలా ఓవర్లోడ్ అయిపోయింది నిన్న నాగమంటుకుంటూ కొట్లాడాలి కానీ. సో ఎన్నో పృథ్వీరాజు ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. రెడ్ కార్డ్ మన అభినయం ఎలిమినేషన్ అవద్దు ఎవరికన్నా ఇస్తే మాత్రం అది నాకైతే నేను తీసుకోలేను. ఎందుకంటే ప్రతిసారి జరుగుతుంది అన్న ప్రతిసారి వాళ్ళు తిడుతుంటాడు నేను సారీ క్షమిస్తాడు ఇవన్నీ వద్దు. మేము యాజ్ మా ప్రజలకు మాకు నచ్చలేదు నీ తిట్టడం మేము ఒప్పుకోండి మేము నాకు నచ్చలేదు. సో యాజ్ మేము ఊరుకంటే నీకు తిట్టమని బయటకు పంపించాలి అది ఆయన వల్ల మేము ఏం నేర్చుకోలేకపోయినా. మధ్యలో అంటే మణికంఠ మధ్యలో వస్తే ఆపిండు కదా అంటే చీఫ్ ని ఎదిరించి మాట్లాడుతుంది దాని మీద నిజంగా ఆయన చెప్పి అలా మనకంటే కూడా నువ్వు చెప్పినా చేయాలా అని చెప్పింది చేయాలంటే ఆదిత్యం చెప్పారు అరే చీఫ్ చెప్పినట్టు వినారా అన్న. సో ఎంత చీఫ్ చెప్పినా విన్నప్పుడు కూడా చీఫ్ చెప్పేది మంచిగా చేయడాన్ని ఆలోచించుకోవాలి అవునాను కాదన్న. సరే అభినవిను నాగమణికంఠకు ఏది తెలియదు అని అంటుంటారు అన్నాను కాదన్నా అంటే నువ్వు అన్నాను కాదన్నా ఆదిత్యం వయసులో చాలా పెద్దోడు తన ఏజ్ కాబట్టి సో తనకు అవగాహన ఉంటే తను కూడా చూసి అడిగేస్తున్నాడు ప్రతి దగ్గర ఆలోచించి మాట్లాడుతున్నాడు. అరే మణికంఠ కొద్దిగా నువ్వు ముందు పోయే ముందు కొద్దిగా ఆలోచించరా చెప్పాడు. సో ఆయన చెప్పినందుకు కూడా నిన్న లాస్ట్ వీక్ లో నామినేషన్ చేస్తున్నాడు మణికంఠ. సో ఆయన చెప్పి కూడా తప్పని ఫీలింగ్ కలిగింది.
సో ఎనీవే నాకైతే అభినయం గురించి మాట్లాడదలుచుకున్నది ఏంటంటే ఇటువంటి వ్యక్తులు బిగ్ బాస్ ఉంచుకోవద్దు. దయచేసి ఎలిమినేషన్ కన్సిడర్ చేయకండి. ఆయనకు రెస్పెక్టివ్నెస్ లేదు అంటే బిగ్ బాస్ మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు. దయచేసి ఆయన రెడ్ కార్డ్ ఇచ్చి పంపించాలని మనస్ఫూర్తి కోరుకుని ఇప్పటికే ఏ బిగ్ బాస్ జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే నిజం అవునాను కాదు. మీరు చూడన్నా నిన్న సోనియా వచ్చి అభికు మాట చెప్తుంది, అరే నాకు మా నిఖిల్ గారు నాకు ఇట్లా అడగడం నచ్చలేదా, తిన్నవా అని అడగడం నచ్చలేదు అని. మీరు సైలెంట్ ఉండొచ్చు కారణం నిఖిల్ చెప్తాడు. అంటే ఇక్కడ మాట్లాడు అక్కడ మాట ఇక్కడ గొడవ పెడుతున్నాడు. ఏమనుకోవచ్చుగా స్ట్రాటజీ ఉండడం తప్పలేదు అన్న, నువ్వు అలాంటి కాదు. ఓకే, నేను స్ట్రాటజీ ఉండడం తప్పలేదు, కానీ నువ్వు మాట్లాడే విధానం ప్రజలకు మెప్పించగలగాలి. సో అది చాలా ఇర్రెస్పెక్టివ్ అనిపించింది. చాలా మంది లాస్ట్ శివ జన అయితే బిగ్ బాస్ తిట్టిండు, నాకు చాలా లేదు. మంది కావాలని మీరు అభయ్ నవీన్ టార్గెట్ చేస్తారు, మీరు వేరే వాళ్ళ పిఆర్ అంటారు. ఇంతకుముందు వీడియోలు కూడా అభయ్ నవీన్ ఎత్తు వస్తారు 3 వారాలని అంటారు. మీరేమంటారు అన్న? నేను లాస్ట్ మీరు కరెక్ట్ చెప్తాను. నేను తోప్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను కూడా మెదక్ జిల్లా, నేను కంప్లీట్ గా ఇంకా వీళ్ళంతా నాకు సంబంధం లేదు, కానీ అభయ్ నవీన్ వాళ్ళ సొంత గడ్డ అనేది, అభయ్ నవీన్ వాళ్ళ సొంత గడ్డ. సో నేను ఎంత రెస్పెక్ట్ గా ఉండాలి అయినప్పటికీ కూడా తన సపోర్ట్ ఇచ్చిన ఇన్ని రోజులు, కానీ తన మాట్లాడే విధానం అన్నం పెట్టిన సున్నం పెట్టిన నాకు నచ్చలేదు. యాజ్ పల్లె ప్రశాంత్కి లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్. నువ్వు పల్లె ప్రశాంత్ ఊర్లో నుంచి వచ్చినావు, నువ్వు కూడా సిద్దిపేట నుంచి వచ్చినావు. సో ఆ మాత్రం రెస్పెక్ట్ నీకు ఉండాలి బిగ్ బాస్ గురించి. నువ్వు ఎన్నో స్ట్రాటజీ చూసి వచ్చినావు, ఆ మాట ఉండాలి కదా. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా రాసావు కాబట్టి సో నిజంగా తప్పేసిన ఫీలింగ్ వచ్చింది అన్న. స్టార్టింగ్ కామెడీ ఓకే అన్న, అంటే నార్మల్ కామెడీ ఓకే. నేను చెప్తున్నా తను మాట్లాడడం వరకు ఓకే, కామెడీ వరకు ఓకే, కానీ నిజంగా తను మాట్లాడుకున్నావు ఎవరితోనన్నా మనకు నాగమణికంటో అన్నది, పృథ్వీతో లవ్ చేస్తున్నా అన్నది, ఆదిత్య లవ్ చేస్తున్నా అన్నది. అంటే రీసెంట్ గా పృథ్వీ కావాలి అంటుంది కదా ఊరికే. అంటే లేదన్నా అంత సీన్ విష్ణుప్రియ అట్లా స్ట్రాటజీ వాడింది, కానీ తను సిన్సియర్ లవ్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే బయట మన మానస్తున్నాడు, చాలా హట్ అవుతారు కాబట్టి. అన్న నిజం చెప్తున్నా, ఒక ట్రూ వారియర్స్ అన్న, నిజంగా లెజెండరీ గేమ్ ఆడారు, ఒక ఆడ పులిలాగా ఆడారు. నిజంగా ఆ టైం వాళ్ళకి 2 కత్తులు ఇచ్చిన మాత్రం అవతల కుర్చీ పరేస్తున్నమాట. అంత బాగా నిజంగా యష్మి లాస్ట్ గేమ్ లో ఎంతో వరసాయం కూడా నిన్న తను చూసినప్పుడు చాలా బాగా నచ్చాను. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది యష్మి గానే. సో ప్రతి ఒక్కరు తింటారు పని అన్న, ఏం ఆడింది ప్రేయర్ అన్న ఫీలింగ్ కలిగింది, నాకు చాలా నచ్చింది. నేను అనుకుంటున్నా నువ్వు అవునాడు కాదన్నా. నిజంగా ప్రతి ఇంటి ముందు ఉంటుంది గేటు. ఈసారి కప్పు కొట్టుకుపోయేది నిఖిల్ అన్న ఫీలింగ్ వచ్చిందన్న. నిఖిల్ కప్పు కొట్టుకోతాడు, ఫస్ట్ ప్లేస్ అవుతాడు, సెకండ్ ప్లేస్ లో విష్ణుప్రియ ఉంటది, థర్డ్ ప్లేస్ మీరు అన్న పిఆర్ కాదన్న. యాజ్ ఎ ఫ్యాన్ బిగ్ బాస్ ప్రతిసారి చెప్తుంటా, యాజ్ ఎ ఫ్యాన్ చెప్తున్నా. నేను రివ్యూ ప్రతిసారి రివ్యూ చెప్తా కాబట్టి యాజ్ ఎ రివ్యూ చెప్తున్నా. సో ఎవరు తప్పు నేను ఎవరు పొగడాను, తప్పి ఈ వీక్ వీళ్ళు తప్పేసి వాళ్ళని తిడతా, మరి వాళ్ళు పొడితే వాళ్ళని పొగుడుతా. అది మా రెస్పాన్సిబిలిటీ, బిగ్ బాస్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి చెప్తా ఉంటాము. సో నాకు అనిపించింది ఫస్ట్ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ నిఖిల్, సెకండ్ ప్లేస్ లో విష్ణుప్రియ ఉంటుంది, థర్డ్ లో అఫ్రిద్ ఉంటుంది, ఫోర్త్ లో 9 ఉంటుంది, ఆ 5th ప్లేస్ లో ఉంటే ఈయన ఉండొచ్చు, మా చెప్పలేము. ఎందుకంటే వెయిట్ లేదు, సూపర్ స్టార్ గుడ్ కానీ